వ్యవసాయం చేసుకునే దాన్ని కూడా నేను ఇల్లు ఇస్తాను సెంటు స్థలాలని చెప్పి లీజుకు తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం జరగని పరిస్థితి అక్కడ కనబడుతుంది. లిక్కర్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఈ ల్యాండ్ మాఫియాలో దోచుకున్నారు. వాళ్ళంటే సంపాదించుకుంటానికి రాజకీయం చేశారు. నమస్తే అండి. మరి ఈ రోజున అసెంబ్లీ సాక్షిగా అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి బిల్లు చేయబోతున్నారు. మరి ఇటు పక్క జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ బిల్లు పెట్టడానికి అసెంబ్లీకి రావాలి. చెప్పినట్లుగానే గతంలో లాగానే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అసెంబ్లీకి రాలేదు. కుటుంబ ప్రభుత్వ నాయకులను బిల్లు చేశారు. ఏంటి దాని ఉద్దేశం ఏంటంటారు అసలు? అంటేనండి, గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిని చెయ్యాలని చెప్పినని గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పున్నారు. అయితే చెప్పిన దాన్ని ఏంటంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మన అమరావతి రాజధాని కాదు అని క్యాపిటల్స్ 3 క్యాపిటల్స్ అని చెప్పి వైజాగ్ ఇంకా ఇతర ఊర్ల పేరు ఎంచుకున్నారు. ఈసారి కూడా ఏంటంటే ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ ఒకవేళ ఏదైనా ప్రతిపక్షం వచ్చిందనుకో మళ్ళీ ఏమన్నా ఈ అమరావతి రాజధాని ఆల్రెడీ నిర్మాణం అనేది చేయటం జరుగుతుందో పక్క నుంచి మనం చూస్తున్నాం. కంపెనీస్ కానీ అవన్నీ కానీ డెవలప్మెంట్ చూస్తున్నాం మనము. దాన్ని మళ్ళీ ఆపివేసే స్థితిలో మళ్ళీ ఆయన కానీ వస్తే మళ్ళీ అమరావతి కాదు అని మళ్ళీ ఏమైనా బిల్ చేస్తారేమోనని కూటమి ప్రభుత్వం ఆలోచించి ఈ రోజున ఏంటంటే అమరావతి రాజధాని క్యాపిటల్ ఏరియా అని చెప్పి నిర్ణయించుకొని బిల్ చేయటం జరిగింది. దీనికి అసెంబ్లీకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చని భావిస్తున్నాం. అంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజున రాజధాని కోసం ఇలా బిల్లు చేయటం ఎలా చూడొచ్చు అంటారు? ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ కూడా మన విజయవాడ రావటం జరుగుతుంది. మన విజయవాడ కూడా మరొక హైటెక్ సిటీ లాగా మారటం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఏంటంటే ఉద్యోగాల నిమిత్తం వలస వెళ్ళవలసిన పని లేకుండా ఇక్కడ ఏంటంటే అందుబాటులో ఉండే విధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిర్ణయించడం జరిగింది. అలా చేస్తే కూడా విజయవాడ ప్రజలందరికీ కానీ అందరికీ బాగుంటుందని చెప్పి మేము భావిస్తాం. అంటే అమ్మా ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిలో అసలు ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో అసలు బయటికి ప్రపంచానికి చెప్పలేకపోతున్నారు చంద్రబాబు కూటమి ప్రభుత్వ నాయకులు. అసలు డెవలప్మెంట్ జరగపోగా అక్కడ మొత్తం దోచుకోవడానికే అమరావతిని ఒక ఏటీఎంలో వాడుకుంటున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి ఏం చెప్తారమ్మా? గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పొలాలన్నీ మన అమరావతి రాజధాని పొలాలన్నీ కూడా తీసుకొని అక్కడ ఏంటంటే టిక్కో ఇల్లు నిర్మాణం చేసి ఆ టిక్కో ఇల్లు కూడా ఇవ్వలేని పరిస్థితి. మళ్ళీ ఏంటి గతంలో రైతులు పొలాలు వేసుకొని పండించుకొని వ్యవసాయం చేసుకునే దాన్ని కూడా నేను ఇల్లు ఇస్తాను సెంటు స్థలాలని చెప్పి లీజుకు తీసుకొని వాళ్ళకు కూడా న్యాయం జరగని పరిస్థితి అక్కడ కనబడుతుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళు ఇప్పుడు తీసుకున్న ఆ ప్లేసెస్ అన్నీ కూడా పొలాలు కానీ ఏదైతే స్థలాలు కానీ ఉన్నాయో అవన్నీ కూడా డెవలప్ చేయడానికి ఆ దిశగా అడుగులేస్తూ ఆల్రెడీ మనం చూస్తున్నాం. మనం తుళ్ళూరు వెళ్ళే మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలో కూడా కంపెనీస్ అని అవన్నీ కూడా కట్టడం జరుగుతున్నాయి. నిర్మాణం అనేది చేపట్టారు. అది అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి మనం వేచి ఉండాలి. అంటే ఎందుకని వైసీపీ నాయకులు మీరేమో అమరావతిలో అంత డెవలప్మెంట్ జరుగుతుంది, రోడ్లు వేస్తూ ఉన్నారు, కంపెనీస్ కూడా వస్తూ ఉన్నాయని చెప్పి మీరే అంటున్నారు. కానీ వైసీపీ నాయకులు ఎందుకనమ్మా అసలు మొత్తం రాజకీయం చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు అసలు దోచుకోవడానికే అమరావతిని వాడుకుంటున్నారు, ఒక ఏటీఎంలో వాడేసుకుంటున్నారని చెప్పి మాట్లాడటం అలా ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు దోచుకోండి అంటే ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్లో దోచుకున్నారు, ఇసుకలో దోచుకున్నారు, ఈ ల్యాండ్ మాఫియాలో దోచుకున్నారు. వాళ్ళంటే సంపాదించుకుంటానికి రాజకీయం చేశారు. అదే రాజకీయం కూటమి ప్రభుత్వం కూడా చేస్తుందేమోనని వాళ్ళు భావిస్తూ ఆ బురద వాళ్ళు చేసిన పనులన్నీ కూడా కూటమి ప్రభుత్వం మీద వేయటానికి జనాల్ని పిచ్చోళ్ళని చేయటానికి విమర్శల దిశగా వెళ్తున్నారు. కానీ కూటమి ప్రభుత్వం అవన్నీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకొని వెళ్తుంది. మరి ఏదైతే నిన్న శ్రీరామనవమి వేడుకలు వైసీపీ పట్ల అంగరంగ వైభవంగా జరుపుకున్నామని చెప్పి వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నారు. మరి అసలు హిందూ సాంప్రదాయం పట్ల వైసీపీ నాయకులు ఎలాంటి గౌరవం ఉందనుకోవచ్చు? అసలు ఆయన చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్తారు, గుడికి వెళ్తారు. ఆయన ఎక్కువ ఏంటంటే చర్చిలకు వెళ్ళటమే మేము చూసాము. ఇప్పుడు ఆయన చెల్లెలు కానీ వాళ్ళ అమ్మగారు కానీ చర్చిలకు వెళ్ళటమే మనం చూసాము. హిందూ సాంప్రదాయ ప్రకారం శ్రీరామనవమి వేడుకల్లో నిన్న భార్యాభర్తలు ఇద్దరు పాల్గొనడం జరిగింది. అదే కొంచెం హాస్యాస్పదంగా ఉంది. పక్కన రోజా కానీ వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అసలు కూటమి ప్రభుత్వ నాయకులకి పూజలు ఎలా చేయాలో తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారు చూసి నేర్చుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు మాటలు. మరి ఎలా చూడొచ్చు అంటారు?
అంటే గతంలో వాళ్ళ హయాంలో రాముల వారి విగ్రహం ధ్వంసం చేయడం జరిగింది. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరగొట్టడం జరిగింది. అలాగే మన విజయవాడ అమ్మవారి గుడి దగ్గర, వినాయకుడి గుడి దగ్గర 2 వెండి విగ్రహాలని మాయం చేయటం జరిగింది. ఇవన్నీ చూస్తే వాళ్ళకి హిందూ సనాతన ధర్మం మీద ఎంత భక్తి ఉందో మనకు తెలుస్తుంది. ఈ రోజున ముసుగు వేసుకున్నట్టుగా కొత్తగా, అంటే కొత్త ముసుగుల హిందూ సాంప్రదాయాన్ని మేము పాటిస్తున్నాం అనే దిశగా అడుగులు వేస్తూ, మరి వెంకటేశ్వర స్వామి గుళ్ళో కల్తీ, లడ్డు కల్తీ, నెయ్యి కల్తీ అయినప్పుడు మరి అదే సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు ఇవన్నీ కల్తీలు ఎలా చేయగలిగారు? మళ్ళీ కొత్త నాటకం మొదలుపెట్టారు. ఈ సనాతన ధర్మాన్ని మేము మళ్ళీ పాటిస్తున్నామన్న దిశగా మళ్ళీ కొత్త నాటకాలకి తెరదింపుతున్నారు. అంటే అమ్మ, మనం చూసుకున్నట్లయితే వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటంటే అవినీతి అక్రమాలతో పుట్టుకొచ్చిన కూటమి ప్రభుత్వ నాయకులు, విత్తులోంచి పుట్టుకొచ్చిన కూటమి నాయకులు అసలు అదే విధంగా విచ్చలవిడిగా దోచేసుకుంటారని చెప్పి కూడా మాట్లాడుతున్న మాటలు. మరి అవినీతి చేసింది వాళ్ళు, అవినీతిగా సంపాదించుకుంది వాళ్ళు. కూటమి ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. దాన్ని ఏంటంటే కూటమి ప్రభుత్వం వాళ్ళు చేయలేని పనులు వీళ్ళు చేసి జనాల్లోకి వెళ్తున్నారని తెలిసి, జనాల మద్దతు పొందుతున్నారని తెలిసి ఈ రోజున కూటమి ప్రభుత్వం మీద విమర్శల వర్షం. దోచుకున్నారు. ఏం దోచుకున్నారు? వాళ్ళు ఇలా కుడి చేత్తో ఇస్తున్నారు, అడం చేత్తో తీసేసుకుంటున్నారు. ఆయన హయాంలో ఇచ్చినట్టుగా నవరత్నాలని ఇచ్చాడు. ఆ నవరత్నాల్లో ఎన్ని రత్నాలు మన లిక్కర్కి పెంచేశారు. అప్పట్లో లిక్కర్ మీద సంపాదించుకున్నారు, ఇసుక మీద, అన్నిటి మీద సంపాదించుకున్నారు. మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వాటన్నిటి మీద ఏమీ సంపాదించుకోవట్లేదు కదా. ప్రజలకు ఎలా అయితే న్యాయబద్ధంగా ఉండాలో అలాంటి పరిపాలనే ఇస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు విమర్శలు చెయ్యాలి కాబట్టి ఏదో ఒక రకంగా ఏదో ఒక బురద కూటమి మీద పుయ్యాలి కాబట్టి పోస్తున్నారు. మరి రేపు పొద్దున అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి, 263 స్థానాలు. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మళ్ళీ గెలిచేది ఈసారి మనం మామూలుగా ఉన్నది. గతంలో వైనాట్ 175 అన్న మనుషులు మరి ఈ రోజున వైనాట్ 263 అంటా ఉన్నారు. మరి ఏంటమ్మా? వైనాట్ 175 అన్నోళ్ళు ఈ రోజున వైనాట్ 265 అన్నారు. పోయినసారన్నా కనీసం ఒక 12, 13 లేదంటే 11 వచ్చినాయి. కనీసం 12, 13 అన్నా వస్తాయి అనుకుంటే 11 వచ్చినాయి. నెక్స్ట్ ఎలక్షన్లకి కనీసం 11 కూడా వస్తాయో రావో తెలీదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు మేము వస్తామనే ఒక కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి అది మనం వేచి ఉండాలి. ఏమాత్రం వాళ్ళు వస్తారో, జనాలు ఏమాత్రం వాళ్ళకి మద్దతుగా ఉంటారో అనేది ఇంకొక 2 years ఆగితే కానీ తెలీదు. కాకపోతే మేమే వస్తాం. మేము గత ఎన్నికల్లో కూడా అన్నారు 195కి 195 అని. మరి ఇప్పుడు అలాగే చెప్తున్నారు. అది ప్రజల తీర్పు అనేది మనం చూడాలి. అంటే పాదయాత్ర చేస్తాను, కూటమి ప్రభుత్వ నాయకులు మొత్తం సినిమా చూపిస్తా అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఆల్రెడీ చూడాల్సిన సినిమా అంతా చూపించేశారు. ఆయన ఉన్న పరిపాలనలోనే కొత్తగా చూపించడానికి ఏమీ లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చూపించే సినిమాని వాళ్ళు చూడలేక వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. ఆ విమర్శలు మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదని నా ఆలోచన.